ఆల్మాటీ మాత్రం నన్ను సింపుల్ గా ఒక్క సెంటెన్స్ లో చెప్పమంటే నేచర్స్ బ్యూటీ ఆల్మాటీ. స్విస్ తో కంపేర్ చేస్తే కజాక్ మాత్రం కాస్ట్ తక్కువే అవుతుందన్నమాట. Здравствуйте, добро пожаловать, ту вас как дела? నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కిన్నెరా, కజాక్స్తాన్ నుండి. ఇవాల్టి వీడియోలో నేను మీకు చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను. సో వీడియో లెంత్ ఎంత ఉన్నా కూడా అంతా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఓన్లీ టూరిజం అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం, అంటే ఈ బయట దేశాలకి విజిటింగ్ కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే. సో మీకు విజిటింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే గనక యూ కెన్ ఎగ్జిట్. ఇంకొకటి, ఈ పర్టికులర్ వీడియోని మాత్రం నేను ఇంగ్లీష్ లో కూడా చేయడం జరిగింది. బేసిక్ గా నేను తెలుగు అమ్మాయిని కాబట్టి నా వ్లాగ్స్ అన్ని వీడియోస్ తెలుగులోనే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ వీడియో అంతా బోల్డ్ ఇన్ఫర్మేషన్, సో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ లో కూడా చేశాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరైనా సరే తెలుగు రాని వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి సేమ్ ఈ వీడియో ఇదే థంబ్నెయిల్ తో బట్ ఇంగ్లీష్ లో రాసి ఉంటుందన్నమాట. టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి. సో అది వాళ్ళకి షేర్ చేయండి, సరేనా? ఇప్పుడు ఈ వీడియో మెయిన్ పాయింట్ కి వస్తే, ఈ కంట్రీ కజాక్స్తాన్ లో ఈ సిటీ ఆల్మాటీని వీళ్ళందరూ స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుచుకుంటారండి. యాక్చువల్ గా ఈ ఆల్మాటీ సిటీ ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ కజాక్స్తాన్ అన్నమాట. రీసెంట్ గా 5-6 years బ్యాక్ అది నూర్ సుల్తాన్ కి మారిపోయింది, ఆస్థానాకి. అయినప్పటికీ ఈ ఆల్మాటీకి విజిటింగ్ కి మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదన్నమాట. కజాకిస్తాన్ కంట్రీ కానీ ఎవరైనా సరే రష్యన్స్ వీళ్ళందరూ కూడా ఆల్మాటీకి విజిటింగ్ కి చాలా బాగా వస్తారు. ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటారు దిస్ ఈజ్ ద స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని. సో అది విన్నాక నేను అనలైజ్ చేయడం మొదలు పెట్టాను. నాకు తర్వాత చాలా విషయాలు తెలిసాయి. అదేంటంటే, ఇప్పుడు మెయిన్ గా ఎవరైనా స్విట్జర్లాండ్ అనగానే వాళ్ళ మైండ్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఆ మంచు కొండలు, అలాగే వాటి మధ్య ఉన్న లేక్స్ అన్నమాట, అవునా? సో అలా కంపేర్ చేస్తే ఆల్మాటీ దానికి ఏ మాత్రం తీసిపోదండి. ఇప్పుడు స్విట్జర్లాండ్ అనగానే మొత్తం అంతా చూసాం కదా, అదే మౌంటైన్స్, లేక్స్ అంటే ఒక సిటీకి వెళ్తాము, అదే వాళ్ళ హిస్టరీ కల్చర్ చూడాలంటే ఇంకో సిటీకి వెళ్తాం కదా. అలాగే ఇక్కడ కజాక్స్తాన్ లో కూడా మీరు ఎస్పెషల్లీ ఈ లేక్స్ అండ్ మౌంటైన్స్, మంచు కొండలు ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు రావాల్సిన సిటీ ఆల్మాటీనే. నేనైతే స్విట్జర్లాండ్ విజిట్ చేయలేదు, కానీ ఈ వీడియో కోసం నేను ఈ మౌంటైన్స్ అండ్ లేక్స్ కంపారిజన్ కోసం ఇంటర్నెట్ నుంచి తీసిన పిక్చర్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూస్తుంది స్విట్జర్లాండ్ పిక్చర్స్, ఇవి ఆల్మాటీ పిక్చర్స్ అన్నమాట. సో ఇంచుమించు సేమ్ గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను స్విట్జర్లాండ్ ని, కజాక్స్తాన్ ని కంపేర్ చేసి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గా స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ ఆల్మాటీ మాత్రం నన్ను సింపుల్ గా ఒక్క సెంటెన్స్ లో చెప్పమంటే నేచర్స్ బ్యూటీ ఆల్మాటీ. ఈ మంచు కొండలు, ఈ లేక్స్ చాలా బాగుంటాయండి చూడటానికి. అవును, ఇప్పుడు ఆల్మాటీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్, ఆల్మాటీ కూడా మంచు కొండలు, లేక్స్ బాగుంటాయి. అయితే మాకేంటి అనుకోకండి, ఇప్పుడే మెయిన్ పాయింట్ కి వస్తున్నాను. మనకి ఇండియాలో ఈ జామకాయలు దొరుకుతాయి, యాపిల్స్ దొరుకుతాయి కదా, కానీ యాపిల్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్ ఇట్. కానీ జామకాయ అయితే అందరూ కొనుక్కోవచ్చు. అందుకే జామకాయని పూర్ మ్యాన్ యాపిల్ అంటారు. తెలుసు కదా మీ అందరికి. అంటే బాగా డబ్బులున్న ఒక రిచ్ మ్యాన్ యాపిల్ కొనుక్కుని తింటే ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయో, అదే ఒక పూర్ మ్యాన్ జామకాయ కొనుక్కుని తినగలిగితే చాలు, అంతే కదా. సేమ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయనే కదా దాని అర్థం. అలాగే బాగా డబ్బులుండి అందరూ స్విట్జర్లాండ్ విజిట్ చేయడానికి వెళ్తుంటే, డబ్బులు అంత లేకపోయినా సరే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా ఎఫర్ట్ చేయగలిగిన ప్లేస్ ఈ కజాక్స్తాన్ అండి. కజాక్స్తాన్ క్యాపిటల్ ఆస్థానా ఆర్ నూర్ సుల్తాన్ అనుకోండి. అదంతా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ సెంటర్ అన్నమాట ప్రస్తుతం. సో అలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే గనక ఆస్థానా వెళ్ళండి. అలా కాదు, ఈ మౌంటైన్స్, లేక్స్, నేచర్స్ బ్యూటీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గనక ఆల్మాటీ రావాలి మీరు. ఇప్పుడు నేను మెయిన్ గా స్విట్జర్లాండ్ కి, కజాక్స్తాన్ కి కంపారిజన్ చూపించబోతున్నాను. విజిటింగ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? మాక్సిమం నాకు తెలిసి 95% పీపుల్ చక్కగా అన్ని దేశాలు చూడాలి, అన్ని చేయాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు అందరూ స్విట్జర్లాండ్ వెళ్ళలేరు కదా. సో స్విట్జర్లాండ్ కి, కజాక్స్తాన్ కి నేను ఫైనాన్షియల్ కంపారిజన్ చెప్పబోతున్నాను. ఒక రిచ్ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలడు. అది పక్కన పెట్టేస్తే ఒక మిడిల్ క్లాస్ మెన్ కి ఈ కంపారిజన్ ఉపయోగపడుతుందేమో అని నేను అనుకుని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్
మనం స్విట్జర్లాండ్ వెళ్ళాలన్నా కజాక్ రావాలన్నా ఎక్కడికైనా సరే ముందు ఫ్లైట్ అయితే ఎక్కాలి కదా. సో స్టార్టింగ్ విత్ ఫ్లైట్ జర్నీ. ఒక పర్సన్ రౌండ్ ట్రిప్ కి స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే ఆన్ చీపెస్ట్ ఫ్లైట్ వాళ్ళకి అయ్యే ఖర్చు మినిమం 1,50,000 అండి. అది ఓన్లీ టికెట్స్ ప్రైస్ ఫర్ రౌండ్ ట్రిప్ అన్నమాట. అండ్ దట్ టు ద చీపెస్ట్ వన్. చీపెస్ట్ అనగానే మనకు ఒకటి వచ్చేస్తుంది మైండ్ లోకి, దాంట్లో నెంబర్ ఆఫ్ స్టాప్స్ పెరిగిపోతాయి. అంటే మాక్సిమం 4 స్టాప్స్ కూడా ఉంటాయి అనమాట మధ్యలో. అండ్ 4 స్టాప్స్ అనగానే ట్రావెల్ టైం కూడా పెరిగిపోతుంది కదా. సో మినిమం ట్రావెల్ టైం వచ్చేసి 24 అవర్స్ అనమాట స్విట్జర్లాండ్ రీచ్ అవ్వడానికి. ఇంకా స్టాప్స్ తగ్గే ఫ్లైట్స్ ఉంటాయి కానీ ఆబ్వియస్ గా ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఆ మాత్రం కంపారిజన్ మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. అదే గనక ఒక పర్సన్ రౌండ్ ట్రిప్ టికెట్స్ టు కజాక్స్తాన్, ఆల్మాటీ అయినా ఆస్తానా అయినా సరే మాక్సిమం ఒక పర్సన్ కి అయ్యే ఖర్చు అరౌండ్ 80,000 అనమాట రౌండ్ ట్రిప్ కి ఇది. అండ్ అన్ని స్టాప్స్ కూడా అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు ఢిల్లీ ఓ ఫ్లైట్ అండ్ ఢిల్లీ టు ఆల్మాటీ ఇంకో ఫ్లైట్ అంతే. అండ్ ట్రావెల్ టైం కూడా వచ్చేసి 10 అవర్స్ మాత్రమే. లైక్ హైదరాబాద్ టు ఢిల్లీ ఒక 1.5 to 2 hours పడుతుంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ టు ఆల్మాటీ 3.5 to 4 hours అనమాట. మీరు యాక్చువల్ గా ఫ్లైట్ లో కూర్చునే టైం అదే అనమాట. అండ్ ఓవరాల్ గా అంతా కలుపుని ఒక 10 hours వేసుకోండి. సో హైదరాబాద్ నుంచి ఆల్మాటీ రావాలంటే కనుక మీకు పట్టే టైం 10 hours. అండ్ కాస్ట్ చూసారా, టికెట్ ప్రైస్ హాఫ్ అయిపోయింది రౌండ్ ట్రిప్ కి కూడాను. సో ఇలా కంపేర్ చేస్తే ఒక పర్సన్ రౌండ్ ట్రిప్ కి ఫ్లైట్ చార్జెస్ కి అయ్యే ఖర్చు కజకిస్తాన్ ఈస్ హాఫ్ ఆఫ్ స్విట్జర్లాండ్ అనమాట. రీసెంట్ గా ఇండిగో కూడా ఫ్లైట్ స్టార్ట్ చేసింది ఆల్మాటీకి. సో ఆ ఇండిగో ఒకటి, ఎయిర్ అరిస్తానా ఒకటి, ఇంకా చార్జెస్ చాలా తక్కువ ఉన్నాయంట. లైక్ ఫుల్ రౌండ్ ట్రిప్ మొత్తం కూడా 20,000 లోనే అయిపోతుందంట. సో అవకాశం చూసుకుని అలాంటి ఆఫర్స్ కూడా అవైల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఎవరైనా ఫ్లైట్ దిగ్గానే వాళ్ళకి ఇమీడియట్ గా కావాల్సింది స్టేనే కదా, అంటే ఈ హోటల్స్, అవునా? ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తే సపోజ్ క్యాపిటల్ సిటీలో దిగితే గనక ఒక మనిషికి ఒక 5 star హోటల్ అనుకోండి, ఒక మనిషికి రోజుకి అయ్యే ఖర్చు 25,000 రూపీస్ ప్లస్ మళ్ళీ ట్యాక్సెస్ చార్జెస్ అవన్నీ ఎలాగో ఉంటాయి. అదే మనకు అంత అక్కర్లేదు 5 star, ఒక 3 star కూడా ఓకే అనుకుంటే గనక మినిమం అయ్యే ఖర్చు 12,000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. అదే మీరు కజాక్స్తాన్ తీసుకుంటే గనక స్విట్జర్లాండ్ లో మనం 3 star హోటల్లో ఉండే డబ్బులతోటి మనం ఇక్కడ ఈజీగా 5 star హోటల్స్ లో ఉండొచ్చు, ఆల్మాటీలో కానీ ఆస్తానాలో కానీ. అండ్ ఇంకా 3 star 4 star అలా తక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఖర్చు తక్కువే అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక మనిషికి ఒక 1 day and night స్టేకి వచ్చేసి, అంటే 24 hours స్టేకి వచ్చేసి స్విస్ తో కంపేర్ చేస్తే కజాక్ మాత్రం కాస్ట్ తక్కువే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టైమ్, క్లైమేట్ ఆర్ సీజన్స్ అనుకోండి. బెస్ట్ టైమ్ టు విజిట్ దట్ పర్టికులర్ ప్లేస్, స్విస్ కానివ్వండి కజాక్ కానివ్వండి. సపోజ్ స్విస్ మీరు వెళ్ళేది మంచు కొండల కోసం అలా అనుకోండి, అక్కడ మీరు మాక్సిమం టెంపరేచర్ సమ్మర్స్ లో అయితే 25 degrees ఉంటుంది. అదే మినిమమ్ -10, -20 కూడా వెళ్ళిపోతూ ఉంటుందంట. అది డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ స్విట్జర్లాండ్ లో. సో సేమ్ ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్స్ మీరు ఇక్కడ కజాక్ లో కూడా చూస్తారనమాట. వింటర్స్ లో ఆస్తానా క్యాపిటల్ సిటీ అయితే -30 వరకు కూడా వెళ్ళిపోతుందట. అదే ఆల్మాటీ ఇక్కడ మేము ఉండే సిటీ అయితే -15 వరకు వస్తుంది అనమాట వింటర్స్ లో. అండ్ ఈ మంచు కొండలతోటి ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సమ్మర్స్ కూడా అంతే. ఆస్తానా అయితే 27 degrees వరకు వెళ్తుంది. అదే ఆల్మాటీ అయితే +30 వరకు కూడా వస్తుంది అనమాట. అండ్ ట్రస్ట్ మీ, సమ్మర్స్ ఆర్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ ఆల్మాటీ అనమాట. అంటే ఈ లేక్స్ కి, మౌంటైన్స్ కి ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకు రీసెంట్ గా అయితే సమ్మర్ లో 40 degrees కూడా నోట్ చేశారు ఇక్కడ. సో ఈ రకంగా మీరు క్లైమేట్ కంపేర్ చేస్తే గనక స్విస్ కి కజాక్ కి క్లైమేట్ కండిషన్స్ లో అయితే పెద్ద వేరియేషన్స్ ఏం లేదు టెంపరేచర్స్ లో వాటర్లో. సో మీరు స్విస్ లో ఎలాంటి మంచు ఎంత చూస్తారో మీరు ఆల్మాటీ వచ్చిన ప్రాపర్ టైమ్ లో వస్తే మీరు అంతే ఎంజాయ్ చేయగలరు అనమాట. అండ్ ఇప్పటి వరకు చెప్పిన అన్ని పాయింట్స్ ని మించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్పనా, వీసా అండి. సహజంగా బయట దేశాలు వెళ్ళాలంటే వీసా అప్లై చేయాలి కదా. సో అలాగే మీరు స్విట్జర్లాండ్ వెళ్ళాలంటే కూడా వీసా అప్లై చేసుకోవాలి, విచ్ ఈస్ అ లెందీ అండ్ కాస్ట్లీ వీసా ప్రాసెస్. అదే గనక కజాక్ అయితే మనకి ఇండియన్స్ కి వీసా ఫ్రీ అండి. మీరు కజాక్ విజిటింగ్ కి రావడం కోసం వీసా కోసం ఎలాంటి ఖర్చు పెట్టక్కర్లేదన్నమాట. జస్ట్ టు అండ్ ఫ్రో టికెట్స్ బుక్ చేసేసుకుని వచ్చేయండి. సో ఇదండి సంగతి, స్విస్ కిను కజాక్ కి కంపారిజన్. స్విస్ రిచ్ మ్యాన్ యాపిల్ అయితే కజాక్ పూర్ మ్యాన్ యాపిల్ అనుకోండి, అదేనండి జామకాయ అనుకోండి. బాగా ఖర్చు పెట్టి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలాగా కజాక్ ప్లాన్ చేసుకుని వాళ్ళ ట్రిప్ అదే బ్యూటీని, అదే నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం కొంచెం హెల్ప్ఫుల్
హెల్ప్ఫుల్ అవుతుందేమో అని నేను ఆశిస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో అంతా కూడా ఎలా ఉందో నాకు మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి. ఎట్ ద సేమ్ టైం నేను కజాక్స్తాన్ లో ఉన్నన్ని రోజులు కూడా నేను చూసిన ప్రతి ప్లేస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్, వీడియోస్ అన్ని చేస్తూనే ఉంటాను. సో మీరు మీ అంతటా మీరు ఆల్మాటీనో, ఆస్తానానో, ఐ మీన్ కజాక్ వచ్చే లోపే అసలు మీరు వచ్చాక మీరు చూడాలనుకున్న ప్లేస్ మీరు వర్త్ విజిటింగ్ గా కాదా ముందు నేను చూపించే వీడియోస్ లో చూసుకుని మీ ట్రిప్ ని మీరు వైజ్ గా ప్లాన్ చేసుకోండి. నాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అల్టిమేట్ గా అది మీ కష్టార్జితం, మీ డబ్బులు. సో నేను చేసే వీడియోస్ మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతాయేమోనని నా ఆశ. జస్ట్ మెయిన్ పాయింట్స్ కంపేర్ చేసి స్విస్ కి, కజాక్ కి అయితే చెప్పాను గానీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కల్చర్, లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్, రెస్టారెంట్స్, ఏం ఫుడ్, వెజిటేరియన్స్ అయితే ఎలా, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎలా, నేను మొత్తం అన్ని విషయాలు వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో డూ ఫాలో మీ. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి. బాయ్. Please like and share and subscribe. Thank you.